యాక్చువల్లీ చాలా మూడ్ ఆఫ్లో ఉన్నాను అప్పటిదాకా. ఒక్కసారి ఇంక రూమ్లోకి వచ్చి ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు అనగానే ఒక స్మైల్ వచ్చేసింది. ఇంకా మొత్తం ముందున్న మూడ్ ఆఫ్ మొత్తం కోపం మొత్తం పోయి ఐ వాజ్ తన పక్కనుంటే చాలా అన్న ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది. సో అంటే తన గురించి తెలుసు, ఇది నాట్ లైక్ డ్యాన్స్ చేయడం కానీ ఇవన్నీ అసలు అలవాటు లేదు. సాల్సా కైండ్ ఆఫ్ థింగ్, నీళ్ళు లవ్ చేయడం ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు. అంటే చేస్తానని చెప్తున్నాడే కానీ బట్ ఐ వాజ్ లైక్ ఓకే నో. ఉన్న చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్సే నాకు, నేను ఎప్పుడు వాటిని తీర్చలేకపోయాను. అండ్ నేను చేయాలనుకుంటాను బట్ ఏమో ఐ యూస్ టు ప్రయారిటైజ్ అదర్ థింగ్స్. ఓకే నా మోనియే కదా ఎక్కడికి వెళ్తుంది అని ప్రయారిటైజ్ చేయాలి. ఐ వాజ్ లైక్ ఓకే నో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ బికాస్ ఇట్స్ చైతన్య దేర్. ఐ నో ఇట్ హాస్ హర్టెడ్ యూ అలాట్ బట్ అది రిపీట్ అవ్వకుండా ఉండడానికి చూస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు పెళ్ళి ఇంత తొందరగా ఇంత బాగా ఇంత మంచిగా జరుగుతుందంటే అది నీ వల్లే కాదు. సెమినార్ చెప్పమంటే కూడా ఒక 10 మంది ముందు కూడా నోరు తెరవని మనిషి నిన్న లైక్ దట్ మచ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 200 పీపుల్ ఇస్ వెరీ వెరీ మచ్ హ్యాపీ. నేను ప్రతి దాంట్లో నీకు తోడుగా ఉంటాను, నీ చేయి పట్టుకొని నడుస్తాను. అండ్ నువ్వు ఏమేమి అయితే కోరుకున్నావో అంటే లైక్ 100 డెఫినెట్లీ ఐ విల్, అంటే లైక్ 99% ఐ విల్ ట్రై టు. దేర్ ఆర్ లైక్ మెనీ సర్ప్రైజెస్. నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ అయితే నాకు చాలా మోస్ట్గా అనిపించింది. ఐ ఎంజాయ్డ్ హిస్ కంపెనీ, ఐ ఎంజాయ్డ్ అ లాట్. అసలు సంగీత్ నేను అసలు అలా జరుగుతుందని అనుకోలేదు బట్ నా ఊహకు మించి అంతకు మించి జరిగింది. నేను ఒక సైడ్ చాలా బాధ అనిపించింది ఒక అబ్బాయిగా, అంటే లైక్ నేను ఇష్టపడ్డాను, నేను చెప్పాను, నేను చాలా చేశాను ఇష్టపడే వరకు. బట్ ఒక్కసారి ఇష్టపడిన కాడి నుంచి మొత్తం నీకు వదిలేసి, బట్ ఇక్కడి నుంచి అది ఉండదు. నేను ప్రయారిటైజ్ చేస్తాను అండ్ నేను ఇస్తాను నీకు సర్ప్రైజెస్, నేను చూసుకుంటానని. నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసే లోపే అది నీకు ఉండేలాగా చూసుకునే బాధ్యత నాది. అండ్ దిస్ ఇస్ అవర్ న్యూ బిగినింగ్, విల్ స్టార్ట్ అవర్ లైఫ్. ఎప్పటికీ ఇలానే కలిసి ఉంటాం. అండ్ ఇంకా ఇప్పటికి ఒక జన్మ కాబట్టి ఇంకో 6 జన్మలు ఇలానే కలిసి ఉంటాం. సో ఐ లవ్ యూ మోర్. హలో బాబు, టైం అవుతుంది. ఎప్పట్లాగే ఈరోజు లేట్ అయినా పెళ్ళి మనదే, తొందరగా రా.
యాజ్ యూజువల్ ఎప్పట్లాగే ఇవాళ లేట్ అయిపోయింది. ఇంక నేను చట్నీ అయిపోయి నన్ను వేసుకుంటుంది ఈరోజు ఇంకా ఆ పిల్ల. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. మోనిషా నా కూతురు. ఒక విధంగా చెప్పాలంటే మా ముద్దుల కూతురు. నా కూతురికి నేనే ఫ్రెండ్. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాకు ముందుగా తెలుసు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఆ కుటుంబం కూడా చాలా మంచి కుటుంబంగా, నా బిడ్డని స్వీకరించే కుటుంబంగా నాకు అనిపించింది. చాలా మెచ్యూర్డ్గా తను మాట్లాడటం అన్నీ చూస్తుంటే చిన్నప్పటికీ ఇప్పటికీ నా కూతురేనా మోనినేనా అనిపిస్తుంది. తను ఇష్టంగా చూసుకునే అబ్బాయి చేతిలో పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరూ హ్యాపీగా చూస్తూ ఉంటే, నిన్నంతా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటే అది నేను మాటల్లో చెప్పలేను. కానీ తను లేని లోటు నేను, మా హస్బెండ్ మా ఇంట్లో ఉండాలి. నాన్న బంగారం, మోని, I love you, Nana. I love you.